ముందుగా మన రాజావారు మాట్లాడతారు. మీ ఊర్లోనే జరుగుతున్నట్టుంది కదండి ఇదంతా? అంతా మా ఊర్లో జరుగుతుంది. కొండవీటి రాజావారు అంటే నేను ఎవరో అని వెనకాల చూస్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా అభిమాన హీరో ఇమాన్యుయల్కి థ్యాంక్ యూ సో మచ్ రా, ఐ లవ్ యూ. నా ఫేవరెట్ హీరో అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ హీరోయిన్కి ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. చాలా బాగా చేశారు ఈ సినిమాలో. అండ్ అనురాగ్ గారికి, వంశీ గారికి, కేదార్ గారికి అందరికీ పేరు పేరున థ్యాంక్స్. అండ్ ఉదయ్, ఇక్కడ గెస్ట్లు మాట్లాడుతూ ఉదయ్, ఆల్ ది బెస్ట్ ఉదయ్. ఆదిత్య ఇద్దరికి. సినిమా ఇది రెగ్యులర్గా చెప్పే డైలాగ్ ఏంటంటే సినిమా చాలా కష్టపడి తీశారు, ఎక్కడ ప్రొడ్యూసర్ కాంప్రమైజ్ అవ్వలేదని. బట్ ఆనెస్ట్గా సినిమా జెన్యూన్గా ఈ వినాయకుడిని చెక్కారు, నిజంగా చాలా బాగా చెక్కారు. ప్రతి సీన్ చూసి అప్పుడప్పుడు రీషూట్స్ చేసుకుంటూ ఎక్కడ ఈ డైరెక్టర్ ఉదయ్ ఫ్యూచర్లో మంచి డైరెక్టర్ అవుతాడు, మీరు రాసుకోండి. చాలా బాగా, చాలా కాన్ఫిడెంట్గా తన హీరోలో ఉంటాడు. తనకి పక్కన వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఆదిత్య, ఇద్దరు పక్కలు గుసగుసలాడుకుంటూ చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మీకు సినిమా పెద్ద హిట్ అయ్యి ఈ May 31st రిలీజ్ అవుతుంది. మీ అందరికి సక్సెస్ఫుల్గా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అండ్ సత్యం రాజేష్ గారు చెప్పండి. చాలా చిన్న విషయం చెప్పాలి, చెప్పండి. ఇది అసలు విషయం లాస్ట్ చెప్పడం మంచి. ఆనంద్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి యావర్ ఎలా ఉండేవాడో, ఇమ్మాన్యుయల్ ఎలా ఉండేవాడో అంతకన్నా డౌన్ టు ఎర్త్ ఆనంద్. అది నిజంగానే డౌన్ టు ఎర్త్ లేకపోతే అలా ఉండేవాడు నాకు అర్థం అవ్వలేదు చాలా కాలం. జెన్యూన్గా అది నిజంగానే నాకు అప్పుడు అవుట్ వచ్చి నిజంగానే ఇలాగ డౌన్ టు ఎర్త్ లేకపోతే అలా యాక్ట్ చేస్తున్నావు అని. నిజంగా గాడ్ బ్లెస్ యూ బ్రదర్. ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్. నీ హార్డ్ వర్క్కి ఆల్వేస్ పే చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా పొలిమేర 2 అంత సక్సెస్ అయినా కూడా చాలా డౌన్ టు ఎర్త్గా ఉంటున్నారు సత్యం రాజేష్ గారు. థ్యాంక్ యూ.